శ్రీమాత్రే నమః. రెండేళ్లకొకసారి మాఘ పౌర్ణమి రోజు మొదలై 4 రోజుల పాటు తెలంగాణలో మేడారంలో అద్భుతమైన జాతర జరుగుతుంది. ఈ మేడారం జాతర తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ప్రతి రెండేళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా 4 రోజుల పాటు నిర్వహించే ఈ మహాజాతరకు కోట్లాది మంది భక్తులు వస్తారు. భక్తులు వనదేవతలకు బంగారాన్ని సమర్పించి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కుంభమేళ తర్వాత భారతదేశంలో అత్యధిక జనం హాజరయ్యే జాతర. దీన్నే తెలంగాణ కుంభమేళ అంటారు. సమ్మక్క సారళమ్మ తల్లి కూతుళ్ళు. వీరు కాకతీయులకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన యోధులు. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలుకలగుట్టపై ఉన్నటువంటి గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 తర్వాత తెలంగాణ ప్రజలు అంతా కూడా జరుపుకుంటున్నారు. 1968వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దేవాదాయ శాఖ కిందకు తీసుకొచ్చింది. మరి 1996 ఫిబ్రవరి 1న రాష్ట్ర పండుగగా గుర్తించారు. మరి రెండేళ్లకొకసారి మాఘ పౌర్ణమి రోజు మొదలై తెలంగాణలో 4 రోజుల పాటు జరిగే ఈ జాతరనే మేడారం జాతర లేదా సమ్మక్క సారక్క జాతర అంటారు. మనకి ఉత్తర భారతదేశంలో కుంభమేళ ఎలాగైతే జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా కోట్లాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. మరి మేడారం జాతర అంటే ఏమిటి? సమ్మక్క సారళమ్మ ఎవరు? అక్కడ 4 రోజుల ఉత్సవం వెనుకాల ఉన్న భావతత్వం ఏంటో చూద్దాం. దీని గురించి 2 కథలు ముందుగా తెలుసుకోవాలి. ఒకటి కోయ పురాణం, రెండవది చరిత్రకారులు చెప్పినది. ముందుగా కోయ పురాణం ప్రకారం ఇదంతా కూడా కాకతీయుల కాలం నాటి చరిత్ర. ఆ సమయంలో ఒక కోయ దొర మేడరాజు ఉండేవాడు. ఆయనకి పిల్లలు లేరు. అప్పుడు అడవిలో ఎక్కువగా పుట్టలను దేవి అంటే అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉండేవారు. వారు ఎంతగానో ప్రార్థించగా అంత పెద్ద అరణ్యంలో ఒక పెద్ద పుట్ట పైన ఒక పసిపాప నవ్వుతూ కనిపించిందట. ఆశ్చర్యం ఏంటంటే ఆ పాప చుట్టూ ఎన్నో క్రూర మృగాలు తిరుగుతున్నాయట. ఇంకొందరు ఏం చెప్తారంటే పుట్ట పైన కాదు, పుట్ట పక్కన తవ్వుతుంటే ఒక పెట్టెలో ఒక పాప కనిపించింది అని. ఇక ఆ పాపను కోయదొర తీసుకెళ్ళి మాఘ పౌర్ణమి రోజు సమ్మక్క అని పేరు పెట్టుకున్నారట. అక్కడి వారందరూ ఆ పాపని దైవంగా భావించేవారు. ఆ తల్లి కూడా ఇంతింత పెద్దగా పెరిగి వారందరినీ కూడా కన్నబిడ్డలుగా చూసుకునేదట. ఇలాంటి రోగానికైనా ఆ తల్లి ఇచ్చిన మందుతో తగ్గిపోయేది. ఇంతింత పెద్దదైన సమ్మక్క ఆ బయ్యక్కపేట అనే గ్రామంను విడిచి నేను ఇక ఇంట్లో ఉండను, కొండపైన ఉన్న దేవరగుట్ట అనే గుట్టపై ఉంటాను అని చెప్పేసరికి వారందరూ ఎంతగానో బాధపడుతూ సరేనని అక్కడ దింపారు. అలాగే జలకం బావి అనే ఒక బావిని ఆ తల్లి కోసం తవ్వారు. ఇక కొంతకాలానికి పగిడిద్దరాజు అనే ఒక రాజుకిచ్చి మాఘ పౌర్ణమి రోజు వివాహం చేశారు. ఆ తర్వాత వారిద్దరికి 2 పిల్లలు పుట్టారు. ఒక కుమార్తె, మరొకరు కుమారుడు. కుమార్తెకు సారలమ్మ అని, కుమారుడికి జంపన్న అని పేరు పెట్టారు. మనం సమ్మక్క సారక్కలను అక్క చెల్లెలు అనుకుంటాము. కాదు, వారిద్దరు కూడా తల్లి కూతుళ్ళు అన్నమాట. ఇక కాలక్రమేణా సారలమ్మను గోవిందరాజులు అనే అతనికి ఇచ్చి వివాహం చేశారు. ఇదంతా కూడా దీనికి సంబంధించిన ఆధారాలన్నీ ఆ బయ్యక్కపేట అనే గ్రామంలో ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. బయ్యక్కపేట అనేది మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్తే ముందుగా పుట్ట కనిపిస్తుంది. ఆ పుట్ట మీద పుట్టు గద్దెలు అనేవి సమ్మక్కకు పుట్టినిల్లు కదా, అంటే అక్కడ కూడా మేడారం లాగే గద్దెలున్నాయి. అక్కడ ఉన్న దేవరగుట్టను సమ్మక్క గుట్ట అంటారు. జలకం బావి అవన్నీ కూడా ఇప్పటికీ చూడొచ్చు. ఇక రెండవదైతే చరిత్రకారులు చెప్పింది చూద్దాం. ఆ కాలంలో కాకతీయ ప్రతాపరుద్రుడు పరిపాలించేవాడు. ఈ పగిడిద్దరాజు ప్రతాపరుద్రుడికి సామంతరాజు. దానితో ప్రతి సంవత్సరం కప్పం అనేది కడుతుండేవారు. ఒక సమయాన ఆ ప్రాంతంలో విపరీతమైన కరువు రావడం ద్వారా కప్పం కట్టలేకపోయారు. అప్పుడు కాకతీయ ప్రతాపరుద్రుడికి చాలా కోపం వచ్చి ఈ మేడారంపై దండయాత్ర చేశాడు. రాజు
తమ ప్రజల పట్ల బాధ్యతతో ఉండాలి. వారు తినడానికి తిండి లేదంటే కప్పం ఎలా కడతారు అని ఆ రాచరికపు అహంకారాన్ని తరిమి కొట్టాలని ఈ కుటుంబం మొత్తం కూడా ప్రజలకు అండగా నిలబడిందన్నమాట. అక్కడ కన్నెపల్లి అనే గ్రామం నుండి ముందుగా సారలమ్మ, గోవిందరాజులు ఉండి సైన్యాన్ని లోనికి రాకుండా యుద్ధం చేస్తున్నారు. పాపం ఆ యుద్ధంలో వారిద్దరూ కూడాను చనిపోయారు. ఇక మరోవైపు కాకతీయ సైన్యం సంపెంగ వాగు అనే వాగును దాటబోతున్నారని, దాటకుండా ఆపాలని ఈ జంపన్న చాలా చిన్న కుర్రవాడన్నమాట. వీరితో ఎంతగానో యుద్ధం చేసి చివరికి అతన్ని కూడా పొడిచి చంపేశారు. వారికి దొరకకుండా ఆ సంపెంగ వాగులో పడి చనిపోయాడు. అతని రక్తంతో ఆ వాగు మొత్తం ఎర్రగా మారింది. ఇప్పటికీ నీరు ఎర్ర రంగులో ఉంటాయని ఆదివాసులు నమ్ముతారు. వాగు దాటి లోపలికి వస్తున్న సైన్యాన్ని చూసిన పగిడిద్దరాజు కూడా చాలాసేపు పోరాడి చివరకు ఈయన కూడా చనిపోయారు. ఇక చివరికి అమ్మవారి స్వరూపమైన సమ్మక్క యుద్ధంలోకి దిగివచ్చింది. ఒక పెద్ద పులిలా అందరిపై విరుచుకుపడి అందరినీ చంపేస్తుండడాన్ని చూసిన సైన్యం నేరుగా ఈమెను చంపలేమని ఇక నుండి చాలా సైన్యం వచ్చి బల్లాలతో పొడిచేశారు. ఇక ఆ తల్లి శరీరమంతా రక్తంతో నిండిపోయింది. యుద్ధరంగం విడిచి అక్కడ చిలకల గుట్ట అని ఒక గుట్ట ఉంది. అది ఇప్పుడు మేడారం గద్దె పక్కనే ఉంటుంది. ఆ గుట్టపైకి నడుచుకుంటూ వెళ్ళింది. అది చూసిన ఆ ఆదివాసులంతా అయ్యో అమ్మ అక్కడికి వెళ్ళింది చూసి అంతా వెతకసాగారు. కానీ అమ్మవారు ఎక్కడా కూడా కనబడలేదు. ఆ గుట్ట మీద నెమలినార చెట్టు అని ఉంది. ఆ చెట్టు కింద ఒక పెద్ద కుంకుమ భరణి ఉండి దాని నిండా కుంకుమ ఉంది. దాన్ని చూసిన వారంతా మన కోసం అమ్మవారు ప్రాణత్యాగం చేశారని బోరున ఏడ్చి ఆ తల్లిని గుర్తించారు. మరి ఆ తర్వాత రోజు ప్రతాపరుద్రుడికి కాకతీదేవి అనే అమ్మవారు కలలో కనిపించారు. ఆ తల్లి కాకతీయులకి ఆరాధ్య దైవం. అమ్మవారి పిలుపుకు భయపడిన రాజు వెంటనే యుద్ధం ఆపేసి వారందరికీ క్షమాపణ చెప్పి మేడారాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. మానవ దేహంతో వచ్చిన అమ్మవారు అంత పెద్ద సమస్యను ఆపలేకపోయారు. ప్రాణత్యాగం చేసి ప్రకృతిలోకి చేరి మహాశక్తిగా అవతరించి వారి ప్రాణాలను రక్షించారు. మరి జాతర 4 రోజులు జరుగుతుంది. మొట్టమొదటి రోజు మాఘ పౌర్ణమి రోజు కన్నెపల్లి నుంచి సారక్క అమ్మవారిని తీసుకొస్తారు, అంటే కూతుర్ని. ఆ తర్వాత కొండాయి అనే ఊరుంది. అక్కడి నుండి గోవిందరాజులు సారలమ్మ భర్తను తీసుకొస్తారు. ఆ తర్వాత పునుగొండ్ల అనే ఊరు నుండి పగిడిద్దరాజును తీసుకొస్తారు. వారందరిని మొట్టమొదటగా మేడారం గద్దెల మీద కొలువుంచుతారు. ఆ తర్వాత రెండో రోజు చిలుకల గుట్టపై నుంచి సమ్మక్క దేవికి ప్రతిరూపమైన కుంకుమ భరణిని తీసుకొస్తారు. దానికోసం ఒడ్డెల బృందం అంటే పూజారుల బృందం భక్తి శ్రద్ధలతో వెళ్తారు. అందులో ప్రధాన పూజారి అడవిలోని రహస్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ కొన్ని పూజలు చేసి అప్పుడు ఆ భరణిని కిందికి తీసుకొస్తారు. అలా ఆ తల్లిని కోట్లాది మంది భక్తుల గాత్రాలతో మేడారం మారుమ్రోగిపోతుంది. అది రెండవ రోజు. ఇక మూడవ రోజు వనదేవత కుటుంబం మొత్తం అక్కడ కొలువుదీరారు కాబట్టి వారందరికీ తమ బాధలను చెప్పుకొని మొక్కులు తీర్చుకుంటారు. చాలామంది అమ్మవారిని ఆడపడుచుగా భావించి చీర, సారె, ఓడిబియ్యం పోసి భక్తితో పూజిస్తారు. కొందరు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు. మరి బంగారం అంటే బెల్లం. గిరిజన సంస్కృతి మరియు సంప్రదాయం. సమ్మక్క సారలమ్మలు అడవి బిడ్డలు కావడంతో గిరిజన సంస్కృతిలో బంగారం కంటే ప్రకృతి ప్రసాదించిన వస్తువులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ కోరికలు తీర్చే అమ్మవార్లకు తాము అర్పించే స్వచ్ఛమైన బెల్లం, బంగారం ఎంతో విలువైంది, అంత పవిత్రమైనదని నమ్ముతారు. తులాభారం. భక్తులు తమ బరువుకు సమానంగా బెల్లాన్ని సమర్పిస్తారు. దీన్నే నిలువెత్తు బంగారం అని కూడా అంటారు. ఈ బంగారాన్ని ప్రసాదంగా తీసుకుంటే అనారోగ్యాలు తొలగిపోతాయని, పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం. బంగారాన్ని సమర్పించి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక 4వ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరిని తిరిగి యుద్ధస్థానానికి తరలిస్తారు. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. 1996వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర పండుగగా గుర్తించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.